దేవుడే ఉన్నాడు, సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోమని చెప్తున్నాడు. నేను లేకుండా ఏది కూడా కలగలేదు, సమస్తము నా ద్వారానే జరిగింది అంటున్నాడు. ఎందుకు మన దేవుడు ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా? వెంకటేశ్వర స్వామి అలాగే 100 రూపాయలు ధరించుకున్నాడు అంటారా? ఎంతమంది మన దేవుళ్ళు? ఒక్కడే, ట్రినిటీ గాడ్. కానీ ఒక్కరిలోనే ముగ్గురు ఉన్నారు. దేవుడు ఒక్కడే, కానీ ఒక్కళ్ళలో ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ తమిళ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్నడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 3 భాషలు 3 ప్రాంతాలకు సంబంధించిన వారు, కానీ జనాంగము ఒక్కటే. తన తల్లిని తండ్రిని విడిచి తన భర్త భార్యను హత్తుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిగి ఏక శరీరము అన్నాడు. ఏమై ఉన్నారు? కానీ వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కదా, కానీ వాళ్ళిద్దరు కలిస్తే ఒక్కళ్ళే. మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నా కానీ ఒక్కడే. ప్రభువు ఏకాత్మ కలిగి ఉందాం అన్నాడా? నీవు సపరేట్, నేను సపరేట్ అన్నాడా? వి ఆర్ వన్ అన్నాడు. మనమిద్దరము ఒకటే అన్నాడు. మరి ఈ ఒకటైన దేవుడు నేను లేకుండా ఏది కూడా ఈ సృష్టిలో జరగలేదు అంటున్నాడు. ఈ రాజు ఎంత గొప్పోడో, ఈ రాజు నేను ఎంతగా ప్రేమించాడో, ఈ రాజు నేను ఎంతగా ప్రాణము పెట్టి తన రక్తంతో ముద్రించుకున్నాడు. ఈరోజు లేఖనముల ద్వారా వెళ్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదవమా. ప్రపంచములు పుట్టినోట్లో ఉంది, లేక యుగములు. ప్రపంచములు లేక యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము.